హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ లాంగ్ వీడియో అండి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదేమీ కాదు, మార్నింగ్ లేచిన తర్వాత నేను వన్స్ గోపతిని స్కూల్కి పంపించిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ ఏంటి అన్నది, ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అన్నది నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేచిన వెంటనే ముందు బ్రష్ చేసి గోపతికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తానండి. చూసారు కదా, వన్స్ వాడిని స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లంతా ఎంత మెస్సీగా ఉంటుందో. సో మ్యాక్సిమం అయితే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు నీట్గా పెట్టేసుకొని అప్పుడు కుక్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను. బట్ అలా చేస్తే మళ్ళీ రిటర్న్ కూడా చాలా మెస్అప్గా కనిపిస్తుంది. వర్క్ అంతా అయిపోయి వాడు స్కూల్కి వెళ్ళిపోయేటప్పటికి నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. సో దానికోసమే ముందు అయితే గోపతిని స్కూల్కి పంపించిన తర్వాత అప్పుడు ఇల్లు ఎక్కడికక్కడ నీట్గా నేను ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తానన్నమాట. సో ఇక్కడైతే మార్నింగ్ లేచిన వెంటనే నేను గోపతిని స్కూల్కి పంపించేసి ఆర్గనైజింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే సోఫాస్ డస్టింగ్ చేసేస్తున్నాను. సో ఇవి ఏవైతే సోఫా కవర్స్ ఉన్నాయో అవైతే నాకు చాలా హెక్టిక్గా అనిపిస్తుందండి. మార్నింగ్ లేచిన తర్వాత వాటిని దులుపుకొని మళ్ళీ వాటిని యాజ్ యూజువల్గా సోఫాస్ మీద కవర్స్ వేసేస్తాను అనమాట. ఇవి కాకుండా దీనికి ఆల్టర్నేట్ కవర్స్ కోసం నేనైతే ట్రై చేశాను. బట్ ఉన్న వాటిలో ఇవే బెస్ట్ అని అనిపించింది. ఎప్పుడైనా సరే నాకు ఇబ్బంది అనిపించినప్పుడు అవి తీసి కొన్ని రోజులు ఫోల్డ్ చేసేసి పైన పెట్టేసుకుంటాను. మళ్ళీ ఎవరైనా వస్తున్నారన్న రిలేటివ్స్ ఏదైనా మళ్ళీ నీట్గా కనిపించాలని నాకు కనిపించినప్పుడు వాటిని మళ్ళీ తీసి సోఫాస్కి వేస్తానన్నమాట. అండ్ ఇక్కడ అది అయిన తర్వాత ముందు కిచెన్ మ్యాక్సిమం టైం నేనైతే క్లీన్ యాజ్ యూ గో ఫాలో అయిపోతానండి. వంట చేస్తున్నప్పుడే ఎక్కడెక్కడ తీసి పెట్టేస్తాను. బట్ ఆ రోజైతే అలా అవ్వలేదు. అండ్ మ్యాక్సిమం నా మార్నింగ్ రొటీన్ కూడా నేను మీతో షేర్ చేద్దామని అనుకున్నాను కాబట్టి ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటో మీకు ఒక వీడియో రూపంలో చూపించాలనుకున్నాను కాబట్టి నేనైతే ఎక్కడక్కడే వదిలేసానని కూడా చెప్తాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అలా పెట్టేసిన తర్వాత ముందు కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేస్తానమాట. ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాత అప్పుడు వెజల్స్ అన్నీ వాష్ చేసుకొని వస్తాను. అప్పుడే మనకి ఏ వెజల్ ఉన్నా సరే నీట్గా ఒకేసారి సింక్లో అన్నీ వాష్ చేసుకున్నట్టు ఉంటుంది. లేదు కౌంటర్ టాప్ క్లీన్ చేయకుండా ఓన్లీ వెజల్స్ వాష్ చేసేసాము అంటే ఇంక అస్సలు అంటే ఎక్కడక్కడే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం ఏదో వాష్ చేసామని కానీ నీట్గా పెట్టాము అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. సో ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకునేటప్పుడు మా ఓనర్ ఆంటీ వచ్చారనమాట. సో తనతోటి నేను మాట్లాడుతూ ఇక్కడైతే వర్క్ నేను చేసుకుంటున్నాను అనమాట. సో బేసికల్గా కిచెన్లోని ఏదైనా సరే క్లీన్ చేసేటప్పుడు మనం క్లీన్ యాజ్ యూ గో ఫాలో అయితేనే బాగుంటుందండి, ఏ ఉమెన్ కన్నా సరే. ఎందుకు అంటే ఎప్పుడు పని అప్పుడు అయిపోతుంది. సో మనకి చాలా ఫ్రీ టైం దొరుకుతుందనమాట. ఎండ్ ఆఫ్ ది డే మనం వర్క్ ఎలా ప్లాన్ చేసుకుంటాము అన్న దాని మీద ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో చాలామంది అనుకుంటారు ఓన్లీ మనం వంటగదికే పరిమితమా, ఎలాగా వెజల్స్ వాష్ చేసుకోవడం లేదా కుక్ చేసుకోవడం, హౌస్ని నీట్గా పెట్టుకోవడం ఇది ఒక్కటేనా లైఫ్లో, ఇంకేమి చూడలేకపోతున్నాము, ఇదే లైఫ్ అయిపోతుంది, రొటీన్ అయిపోతుంది అని. బట్ మనం చేసే పని మనం ఇష్టపడితే బిలీవ్ మీ చాలా హ్యాపీగా చేస్తామండి. ఇంతకన్నా పెద్ద టాస్క్ ఇంకేదైనా ఉంటుంది అని అనుకుంటామా లైఫ్లో? మనం ఏ పని చేసినా యాజ్ ఏ హౌస్ వైఫ్ కానీ లేదంటే ఒక వర్కింగ్ ఉమెన్గా కానీ లేదా ఇంకేమన్నా మనలో స్పెషల్ టాలెంట్స్ ఉండే ఒక డ్యాన్సింగ్ నేర్పించడం, సంగీతం నేర్పించడం, ఇలా ఎన్ని చేసినా ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక హౌస్ వైఫే. మన పని మనమే చేసుకోవాలి, మనకంటే ఎవరు వచ్చి చెయ్యరు. ఇన్ కేస్ చాలామంది అంటూ ఉంటారనమాట, ఇద్దరు పిల్లలతో ఎందుకక్క ఇబ్బంది పడతావు, ఒక హౌస్ మేడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి. బట్ ఒక హౌస్ మేడ్ని పెట్టుకోవడం చాలా ఈజీ అండి. వన్స్ తను చేసే పని కానీ లేదంటే తన రెగ్యులర్గా రాకపోయినా ఏదైనా సరే మనం దాన్ని తీసుకోలేమన్నమాట. నేనైతే ఫేస్ మీద చెప్పే టైప్ అస్సలు కాదనమాట. నాకు నేనే ఫీల్ అయిపోతాను. అలా లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోయే టైప్ కూడా కాదు. మానేమని చెప్పలేక నాకు నేనే వెనకతల తన్ని తిట్టుకుంటాను, నేను ఫ్రస్ట్రేట్ అయిపోతాను. అదంతా మా వారి మీద చూపించేస్తాను. ఇదంతా ఎందుకు, అసలు మేడ్తో నాకు కనెక్షన్ అయితే బాగోదని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఏదైనా సరే ముఖం మీద చెప్పగలిగినప్పుడే మనం చేసుకోవాలన్నమాట. ఒక మెయిన్ పెట్టుకోవడానికన్నా లేదంటే మొహమాటం లేకుండా చెప్పగలిగినప్పుడే మనం దేనికన్నా ఈజీగా టేక్ చేయగలమని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ వెజల్స్ అన్నీ వాష్ చేసేసిన తర్వాత సింక్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ, క్లీన్ యాజ్ యూ గో. సింక్ అన్నది ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలన్నమాట. మనం కిచెన్లో మెయిన్ పాయింట్ ఒకటి ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే స్టవ్
కుకింగ్ అయిన వెంటనే స్టవ్ వైప్ చేసేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. అలాగే వెజల్స్ వాష్ చేసిన వెంటనే సింక్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన కిచెన్ మొత్తం చాలా చాలా నీట్గా ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటే తెలియదు అని కాదు, బట్ కిచెన్ ఎప్పుడు మెస్సప్గా కనిపిస్తుంది అంటే సింక్ నిండా గిన్నెలు అలాగే స్టవ్ నిండా చెత్త ఉన్నప్పుడే. ఎప్పుడైతే మనం అటు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటామో అప్పుడు వంటిల్లు మొత్తం చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను నీట్గా ఒకసారి వెజల్స్ అన్నీ వాష్ చేసేసుకొని సింక్ అంతా కడిగేసుకున్న తర్వాత ఇలా వైప్తో వైప్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను వైప్ చేస్తున్న వైపర్స్ మనకి డిమార్ట్లో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే షాపింగ్ ప్లాట్ఫామ్ మీద అయినా దొరుకుతుందనమాట. సో ఇవైతే చాలా చాలా హెల్ప్ అవుతాయి. నేను మల్టిపుల్ టాస్క్స్ ఈ వైప్ తోటి, ఈ సింగిల్ వైప్తో చేస్తానన్నమాట. అండ్ అవి ఈజీ టు యూజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఎక్కడవక్కడ పెట్టేసుకొని నీట్గా వంటిలు అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను అనమాట. మనం ఎంత పని చేసినా ఏం చేసినా దానికి తగ్గట్టు మన హెల్త్ కేర్ మనం తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈజీగా నేను 5 to 6 బాటిల్స్ అన్న వాటర్ తాగుతానండి. ఈ బాటిల్ తోటి ఎప్పుడు నా హ్యాండీగా పెట్టుకుంటాను. ఎప్పుడైతే అది మన కళ్ళ ముందు కనిపిస్తుందో ఆ బాటిల్లో ఉన్న వాటర్ అయితే ఎంటీ చేయాలని చెప్పి ఫీలింగ్ వస్తుంది. సో నేను ఎప్పటికప్పుడు సేమ్ అలాగే వాటర్ పక్కన పెట్టుకొని తాగుతూ ఉంటాను అనమాట. సో అది మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ ఇక్కడైతే కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో అది క్లీన్ చేసి పెట్టుకుంటే ఆబ్వియస్లీ డైనింగ్ ఏరియా మొత్తం చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో దానికి కంటిన్యూషన్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా బెడ్షీట్ అన్నది పరుపు కిందకి తోయనండి. అలా తోస్తే నాకు పిల్లలతో టాస్క్ పెద్దది అనిపిస్తుంది. అంటే పిల్లలు పుట్టకముందు అలాగే చేసేదాన్ని. ఎందుకంటే అప్పుడు మనకి ఎంత టైం కావాలంటే అంత టైం ఉంటుంది. సో ఇప్పుడు అలా కాకుండా ఈజీ లూప్స్ ఎక్కువ వెతుక్కోవాలి కాబట్టి నేను మ్యాక్సిమమ్ బెడ్ లోపలికి దాన్ని బెడ్షీట్ని టచ్ చేయకుండా కిందకి అలా వదిలేయడానికే పెట్టుకుంటాను అనమాట. సో ఎప్పుడైనా అది నలిగినట్టు అనిపించినా ఏదో ఒక కార్నర్ పట్టుకొని జస్ట్ చిన్నది లాగితే మొత్తం నీట్గా ఎంటైర్ బెడ్ కనిపిస్తుంది అనమాట. సో బెడ్రూమ్లో బెడ్ క్లీన్ చేస్తే బెడ్ మొత్తం నీట్గా అనిపిస్తుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, కిచెన్లో సింక్ అండ్ స్టవ్ నీట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ నీట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, అండ్ బెడ్రూమ్లో బెడ్ కూడా నీట్గా ఉంటే ఇంకా మొత్తం ఇల్లు అయితే నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. అండ్ ఇక్కడ వన్స్ రూమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాక అప్పుడు బ్రూమ్ స్టిక్తో మొత్తం క్లీన్ చేసుకొని వస్తానన్నమాట. స్వీపింగ్ చేసుకుంటూ వస్తాను. సో ఈ స్వీపింగ్ చేయడం అన్నది పెద్ద ఇల్లు వల్ల ఇది ఇంకా పెద్ద టాస్క్ అండి. నియర్లీ నాకు 20 minutes అయితే ఓన్లీ స్వీపింగ్కి పడుతుంది. క్లీనింగ్కి ఏమో 1/2 hour పడుతుంది. సో అలా 1.5 hour నుంచి 2 hours ఓన్లీ నాకు క్లీనింగ్ పర్పస్ మీదే పడుతుంది అనమాట. సో గోపతి 8:30కి వెళ్తాడు. 8:30కి వెళ్ళిన తర్వాత నేను చిన్నోడిని అయితే ఒక 15 minutes టైం తీసుకొని పడుకోబెడతాను. 9కి నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటే 11కి అలాగా నా హౌస్ క్లీనింగ్ వర్క్ అన్నది 11కి కంప్లీట్ అవుతుంది. సో ఇదంతా మనం బర్డెన్గా ఫీల్ అయ్యి చేస్తే అస్సలు చేయలేమండి. ఇష్టపడుతూనే ఏదో సాంగ్స్ పెట్టుకోనో లేదంటే టీవీలో ఏదన్నా నచ్చిన మూవీ చూస్తూనో, అలా కాకుంటే ఏదన్నా ఫ్రెండ్తో చిట్ చాట్ చేస్తూనో, ఎక్కువ మొబైల్తో ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడుకుంటూ చేసేస్తూ ఉంటాను. సో మీన్వైల్ ఇప్పుడు అది కూడా తగ్గించుతున్నాను. ఎందుకంటే ఫోన్ ఎక్కువ కన్వర్సేషన్లో ఉన్నా లేదా ఎక్కువ ఫోన్తో ఉన్నా టైం వేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. సో దానికోసమని అది పక్కన పెట్టి నాకైతే నేను మొబైల్ పక్కన పెట్టి చెయ్యాలి అని చెప్పి మొబైల్కి కొద్దిగా ఈ టైంలోనే స్క్రీన్ చూడాలి, ఈ టైంలోనే పిల్లలకి కాదు అది మనకు కూడా స్క్రీన్ స్పేస్ అన్నది మనం ఏ టైంలో తీసుకోవాలో అదే టైంలో మనం తీసుకుంటుంటే మనల్ని చూస్తూ కూడా పిల్లలు కూడా చేంజ్ అవుతారు. మనం ఫోన్తో ఉండే వాళ్ళు ఫోన్తో ఉండకూడదు అనుకుంటే మాత్రం అది ఏ రకంగానే యాజ్ ఏ పేరెంట్ మనం సక్సెస్ అవ్వలేము. సో దానికోసమే నేను స్క్రీన్ స్పేస్ అయితే తగ్గించుకుంటున్నాను. బట్ ఒక యూట్యూబర్గా మనం ఫాలో అవ్వాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. నాకు ఎప్పుడు పిల్లల దగ్గర నుంచి కొద్ది డైవర్ట్ అయ్యి కొద్ది టైం దొరుకుతుందో అప్పుడే నేను ఫోన్ తీసి నీట్గా ఎడిటింగ్ చేసుకోవడమనో లేదా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమనో అలా అవుతుంది. బట్ మ్యాక్సిమం టైం గోపత్ స్కూల్కి వెళ్ళిపోతే ఏమీ అనిపించదు. ఇక్కడ నేను
వన్స్ స్వీపింగ్ అయిపోయిన తర్వాత నా బుజ్జి ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను అనమాట. నేను ఈ పని చేస్తుండగానే చిన్నోడు లేచేసి చూసేసాడు కదా, నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాడు అనమాట పాకురుకుంటూ. అండ్ ఇక్కడ నెక్స్ట్ లాండ్రీ. యాక్చువల్గా నేను ఎప్పుడు ఫస్ట్ గోపతి వెళ్ళగానే కానీ లేదా లేవగానే ముందు లాండ్రీ పని చూసుకుంటాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటాను. సో మీన్వెల్ నా పని అంతా అయ్యేసరికి వాషింగ్ మిషన్ దాని పని చేసేసుకుంటుంది. అప్పుడు నేను అవి తీసి డ్రైయింగ్కి వేసేస్తాను అనమాట. బట్ ఆ రోజు నేను మర్చిపోయాను. సో దానివల్ల పని అంతా అయిన తర్వాత మిషన్లో బట్టలు వేసి మధ్యాహ్నం ఆరబెట్టాను. బట్ ఎప్పుడైతే మార్నింగ్ లేవగానే మిషన్లో బట్టలు వేస్తానో 9:30, 9 కల్లాగా ఆరబెట్టేసుకోవడం అవుతుంది. అప్పుడు రిమైనింగ్ పని నేను స్టార్ట్ చేసుకుంటాను. సో మధ్యాహ్నానికల్లా అవి డ్రై అయిపోయి ఈవినింగ్ లోపు నేను ఫోల్డ్ చేసి యాజ్ ఇట్ ఈస్ వాటి ప్లేస్లో వాటి పెట్టుకోవడం అవుతుంది అనమాట. బట్ ఇక్కడ నేను మర్చిపోవడం వల్ల ఆ టాస్క్ అంతా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, వాషింగ్ మిషన్లో నేను ముందు ఈ కింద పైప్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేస్తానమాట. ఇది బట్టలు వాష్ చేసిన తర్వాత స్టోర్ అయిన డర్ట్ వాటర్ అనమాట. దాన్ని తీసేసి పైప్ క్లీన్ చేసి అప్పుడు మిషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. దానివల్ల ఎలాంటి ఎర్రర్స్ లేకుండా వాషింగ్ అయితే అయిపోతుందన్నమాట. సో నేను 15 క్లోత్స్ వేస్తానమాట. నాది 7 kgs వాషింగ్ మిషన్. సో 15 డ్రెస్సెస్ వేసిన తర్వాత దానికి ఈ పెద్ద కప్ అయితే 1 కప్పు లేదా చిన్న కప్ అయితే 2 కప్స్ లిక్విడ్ తీసుకుంటానమాట. సో నేను ఎప్పుడు ఏరియల్ లిక్విడే తీసుకుంటానండి. అదే నాకు సర్ఫ్ ఎక్సెల్తో కంపేర్ చేస్తే బాగా వాష్ చేస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఆ పని అంతా అయిన తర్వాత ఈ లోపు చిన్నోడిని తీసుకొని కొద్దిగా ప్యాంపరింగ్ చేసి వాడికి ఫుడ్ పెట్టి నీట్గా అప్పుడు వాడిని వాకర్లో వేసిన తర్వాత నా నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో మామూలుగా అయితే గోపతితో పాటు ఇంట్లో అందరికీ కుకింగ్ చేసేసుకుంటాను. అప్పుడప్పుడు ఏంటంటే ఇలా నాన్ వెజ్ ఏదైనా తెచ్చినప్పుడు మాత్రం మళ్ళీ నాకు ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను సెపరేట్గా వండాలన్నమాట. సో ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు, దాన్ని నేను కుక్ చేయాలన్నమాట. సో అది ఎలా నేను బ్యాలెన్స్ చేస్తాను అంటే, ఈ చిన్న చైర్ ఉంది కదండి, ఇందులో బాబుని కూర్చోబెట్టేసి నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. కిచెన్ వర్క్ అయినా లేదా ఇంకేదైనా సరే. వాడి క్రాంకీగా ఉన్నప్పుడైతే ఏ పని చేయడం అవ్వదు, వాడిని చూసుకుంటూ ఉంటాను. అన్ని రోజులు ఇలాగే ఉంటాయని చెప్పలేను. నేనే కాదు, కిడ్స్ ఉన్న ఎవ్వరూ కూడా ప్రతిరోజు మనం ఎలా ప్లాన్ చేసుకుంటే అలాగే ఉంటుంది అనుకుంటే అది పొరపాటే. మనం ఏదో అనుకుంటాము, ఇంకేదో జరుగుతుంటుంది. అప్పుడప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాను. మామ్ ఆఫ్ 2గా యాజ్ ఏ పేరెంట్గా మనకి ఇవన్నీ ఉంటాయి, కాదని అనలేము. సో అందుకే అంటూ ఉంటారనమాట, ఆడదనుకున్నంత ఓర్పు ఎవరికి ఉండదని చెప్పేసి. సో ఇక్కడైతే నేను నీట్గా చికెన్కి కావాల్సినవన్నీ, నేను చికెన్ అన్నది 2 కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట. సో ఇక్కడ చికెన్కి కావాల్సినట్టుగా ఉప్పు కారం అన్నీ కలుపుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దానివల్ల నా కుకింగ్ అన్నది ఈజీ అయిపోతుందని చెప్పి, సో అది కూడా నేను మీతో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఏదైతే వేస్టేజ్ ఉందో అదంతా తీసేసి అప్పుడు సాల్ట్ వేసుకొని నేను చికెన్ అన్నది వాష్ చేసేసుకొని అప్పుడు కుకింగ్ అన్నది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో చూసారు కదా, వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను. మా చిన్నోడైతే మళ్ళీ లేచేశాడు. సో మనం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అనుకున్నది అదే. అందుకే నేను వీడియోస్ కూడా ర్యాండమ్గా చేయడం అవ్వట్లేదు. సో కిడ్స్ ఉన్నప్పుడు మనం ఒక ప్లాన్ పెట్టుకొని ఒక టైం టేబుల్ ఫాలో అవ్వాలి అంటే అస్సలు జరగదండి. అవుతూ ఉంటుంది వెనక ముందు. దాన్ని అతికిమించుకొని వీడియోస్ చేయగలగడమే పెద్ద టాస్క్ అనమాట. సో అది ఎంతవరకు చేయగలను ఏంటి అన్నది తెలీదు. బట్ వన్స్ చిన్నోడు కూడా స్కూలింగ్కి వెళ్ళిపోయి స్కూల్ జాయిన్ అయిపోతే ప్రతిదీ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో అలాగే వీడియోస్ షూట్ చేయడం కానీ, మీకు ఇంకా మంచి కంటెంట్ నేను మీకు ఇవ్వడంలో కానీ సక్సెస్ అవుతాననే అనుకోవాలి. సో నా ఈ స్ట్రగుల్ అంతా చూసిన తర్వాత మీకు వామ్మో అని ఏమన్నా అనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీన్వైల్ ఇది మీకు చెప్పేస్తుండగానే నేను చికెన్ కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. సో కిచెన్లోని కుక్వేర్ అయితే చేంజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఇంకా టైం రాలేదు, చూసుకోవాలి. ఏదో మళ్ళీ నార్మల్గా తీసేసుకోకుండా కొద్ది అమౌంట్ ఎక్కువ ఎఫోర్డ్ చేసి మంచి కుక్వేర్ తీసుకుందామన్న ప్లానింగ్లో ఉన్నానన్నమాట. సో నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ చిన్నోని పడుకోబెట్టి రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. మీన్వైల్ వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతే అవి తీసుకొని మేడ మీదకి వెళ్ళి ఆరేసి వచ్చేస్తానమాట.
దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ అన్నది నేను మీతో నెక్స్ట్ షూట్ చేసి అప్పుడు పోస్ట్ చేస్తాను. ఈరోజు వీడియో ఇదేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మళ్ళీ అదే చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్. బై ద వే, నేను ఏదో చెప్పాలి అని చెప్పి బుక్ మీద పెన్ పెట్టి ఇవన్నీ చేస్తాను. చిన్నోడు లెగిస్తాడు, నేను అనుకున్న దానికి టాపిక్ డైవర్ట్ అయిపోయి ఇంకేదో చెప్తాను. బట్ ఈ వీడియోలో అయితే నేను ఏది కన్వే చేయాలనుకున్నానో అది ప్రాపర్గా కన్వే చేశానని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడ నుంచి నైట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దానివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీ వరకు రీచ్ అవుతుంది. సో మళ్ళీ బాయ్ చెప్పి వెనక్కి వచ్చి ఇంకా 10 సార్లు మేము ఇబ్బంది పెట్టను. స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్. బాయ్. సీ యూ.